అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం అయితే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈరోజు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చూసిన వెంటనే ఆ హనుమయ్య చేతిలో ఉండే ద్వీపాన్ని తాకు నాయనా. నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్తను నువ్వు వింటావు బిడ్డ. ఇది నీ కోసం సాక్షాత్తు నీ షిరిడీ సాయి నీ కన్నీటిని, నీ కష్టాన్ని చూడలేక నీ సాయి నీ కోసం పంపిస్తున్నటువంటి ఒక గొప్ప వార్త నాయన. నీ మనసుకు, నీకు మనోధైర్యాన్ని, ప్రశాంతతను చేకూర్చే విధంగా నీకు నేను ఎన్నో విధాలుగా ఎన్నెన్నో సందేశాలను, ప్రతి సూచనను తెలియచేస్తూ వస్తున్నాను. నా భక్తుల హృదయం నాకు పెద్ద ఆలయం నాయన. అది మీకు కూడా తెలుసు కదా. అదే నాకు అసలైనటువంటి షిరిడి. మీరు కూడా మీ మనసులోనే ఒక పెద్ద ఆలయాన్ని కట్టి నిరంతరం కూడా సాయి సాయి అంటూ నా యొక్క నామాన్ని జపిస్తూ నా పైన మీకున్నటువంటి భారాలన్నీ కూడా మోపుతూ నాకు నా బాబా ఉన్నాడు, అంతా నా బాబా చూసుకుంటాడు అనే ధైర్యంతో మీరు నాపై పెట్టినటువంటి భారాన్ని నేను ఏ రోజు కూడా విడిచిపెట్టను నాయన. ఎందుకంటే నా బిడ్డలపైన నాకు అమితమైన ప్రేమ ఉంది కాబట్టి. మీకు నాపై ఉన్నటువంటి ప్రేమకు, భక్తికి నేను ఎప్పుడూ కూడా దాసోహమై ఉంటాను నాయన. మీరు పొరపాటు పడవద్దు. నేను మీ కష్టాలను చూడడం లేదు, మిమ్మల్ని గమనించడం లేదు. మీకు ఎదురయ్యేటటువంటి సమస్యల నుంచి నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నానని ఎప్పుడూ కూడా భ్రాంతి చెందవద్దు నాయన. అలా ఎప్పుడైతే మీ మనసుకు అనిపిస్తుందో అప్పుడు మీరు ఒక మాయలో చిక్కుకున్నారని అర్థం. నేను లేకుండా మీరు ఎలా ఉండగలరు చెప్పండి? అసలు తండ్రి తోడు లేకుండా పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? తండ్రి నిరంతరం కూడా బిడ్డలను ఏ విధంగా అయితే జాగ్రత్తగా తన యొక్క సంరక్షణలో చూసుకుంటూ ఉంటాడో నేను అంతే నాయన. నా బిడ్డలకు వచ్చేటువంటి అపాయాలను ముందే తెలుసుకొని వారిని తప్పకుండా అనుసరిస్తూ వారికి జరగబోయేది ముందే నాకు తెలుసు కాబట్టి అన్నీ నేను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాను నాయన. మీకు కావలసింది ముందే ఇస్తే ఏదీ కూడా దాని గురించి సంపూర్ణంగా మీరు తెలుసుకోలేరు. అందుకే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది నాయన. అంతలోనే మీరు నా వలన ఏదో నష్టం వాటిల్లినట్టు నన్ను అపార్థం చేసుకోవద్దు. ముందు నీకు కృతజ్ఞతలు తెలియచేయాలి బిడ్డ. ఎందుకో తెలుసా నాయన? మీ మనసులో నాకు గొప్ప చోటును కల్పించినందుకు. మీ కలియుగంలో అందరూ కూడా అల్ప ఆయుష్యులై ఉంటున్నారు. భక్తి భావాన్ని మర్చిపోతున్నారు బిడ్డ. అవసరమే లేనటువంటి వాటిపై వ్యామోహాన్ని పెంచుకుంటున్నారు. మీ జీవితంలో అసలు ఏది ముఖ్యమో తెలుసుకోలేకపోతున్నారు నాయన. చివరికి ఏది పొందితే మీ జీవితానికి ఒక పరమార్థం అంటూ ఉంటుందో అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు. కొందరు బంధాలపై, కొందరు ధనంపై, కొందరు అధికారంపై, ఇలా అర్థమే లేనటువంటి వాటిపై వ్యామోహం పెంచుకుంటూ శాశ్వతం కాని వాటి కోసం సమయాన్ని వృధా చేస్తూ అసలు ఏదైతే శాశ్వతమో దానిని మాత్రం పట్టించుకోకుండా మీ జీవితాలను చిందరబందరగా చేసుకుంటూ
కాలాన్ని కూడా వృధా చేస్తున్నారు బిడ్డ. మీ ప్రియమైనటువంటి గురువుగా, మీకు నచ్చినటువంటి తండ్రిగా, నీ ఇష్ట దైవంగా చెబుతున్నాను. నా మాట వింటారు కదా బిడ్డ. నేను చెప్పిన విధంగా మంచి మార్గాన్ని అనుసరిస్తూ నిరంతరం కూడా భక్తి భావాన్ని నిరూపించుకుంటారు కదా బిడ్డ. అవసరం లేని, శాశ్వతం కాని వాటి కోసం పరుగులు తీయవద్దు. మీకు అదృష్టం కలిసి వచ్చినప్పుడు, మీకు ఇవ్వాలని రాసిపెట్టినప్పుడు ఏది కూడా ఆగదు కదా నాయన. సృష్టిని చేసేటువంటి భగవంతుడు సృష్టిలో ఉన్నటువంటి జీవులకు ఏది కావాలో, ఏది అవసరం లేదో ఆయనకు తెలియదంటారా బిడ్డ. కాబట్టి ఇవ్వవలసినవి అన్నీ కూడా ఆయన ముందే నిర్ణయించుకుంటారు. వాటిని తప్పించడం ఎవరి తరం కాదు అని తెలుసుకోండి బిడ్డ. ఈ బ్రతుకు అంతా కూడా కేవలం ఒక మాయ, ఒక భ్రమ. ఈ మాయలో మీ పాత్రను మీరు చక్కగా పోషించి ఈ భగవంతుణ్ణి మెప్పించి మోక్షాన్ని పొందండి. మీ సమస్యలను నా సమస్యగా తీసుకుంటూ మిమ్మల్ని ప్రతి నిత్యం కూడా కంటికి రెప్పలాగా కాపాడుతూ వస్తున్నాను నాయన. మీరు నా ముందు దుఃఖిస్తూ చేస్తున్న ప్రార్థనలు అవ్వచ్చు. అలాగే మీ సమస్యలను నాకు విన్నవించుకుంటూ మీరు ఎంత బాధపడుతూ ఉంటారో నేను చూస్తూనే ఉంటాను నాయన. ఆ క్షణం మిమ్మల్ని నా గుండెలకి హత్తుకుంటూ ఓదార్పును కూడా ఇస్తాను. కానీ నేను మీకు కనిపించకపోయినా నా స్పర్శను మీరు నా పూజా సమయంలో తప్పకుండా గుర్తిస్తారు బిడ్డ. మరి నేను ఎప్పుడూ అలాంటి అనుభూతిని పొందలేదు బాబా అని అంటావేమో. మరి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే నీ ఆలోచన విధానం ఉంటుంది. నీకు వచ్చినటువంటి కష్టం లేదంటే సమస్య ఏదైనా కానీ నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల గురించి, నీ బంధాల గురించి, సమాజం గురించి నీకు తెలియచేసినా చేస్తుంది నాయన. కాబట్టి అందుకోసం నువ్వు ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. అయితే నీకు నేను ఎప్పుడూ కూడా ఉన్నానని మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధైనా సుఖమైనా అదంతా కూడా నీకు కేవలం భగవంతుడు ఇచ్చినదని తెలుసుకో. దైవ మార్గాన్ని అనుసరిస్తూ నేను నిన్ను రక్షించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాను బిడ్డ. నువ్వు చేయగలిగినంత వరకు చెయ్యి. భయపడకు. మనసును స్థిరంగా ఉంచుకో బిడ్డ. నన్ను చూస్తూ ఉండు. అలాగే నా మాటలను వింటూ ఉండు. నీ మనసుకు ఏదైతే ప్రశాంతంగా అనిపిస్తుందో ఆ పనులన్నిటినీ హాయిగా చెయ్యి నాయనా. నీ కుటుంబంతో ఉన్నటువంటి తల్లిదండ్రులకు సేవ చేస్తూ నీ కర్తవ్యాన్ని ఎంతో బాధ్యతతో నిర్వహిస్తూ ఉండు. నువ్వు అడిగినవన్నీ కూడా నీ సాయి నీకు ఇస్తూ ఉంటారు బిడ్డ. అలాగే నీతో పాటు నీ కుటుంబాన్ని నీ సాయి ఎప్పుడూ కూడా క్షేమంగా కాపాడుతూ ఉంటాడు నాయన. ఈ సాయి చేతిలో బ్రహ్మాండాలన్నీ కూడా ఇమిడి ఉంటాయి. వాటి నుండి నీకు ఏది కావాలన్నా కూడా ఈ సాయి తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు బిడ్డ. నీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నీకు నా యందు ఎంత విశ్వాసమైతే ఉంటుందో నాకు కూడా మీ పైన అంతటి బాధ్యత, ప్రేమ కలిగి ఉంటాను నాయన. మీరు అనుకోవచ్చు, కష్టం కలగగానే ఏమిటి బాబా నువ్వు ఇలా చేస్తావు? నీకు ముందే అన్నీ తెలుసు కదా, అయినా ఎందుకు బాబా ఇలా జరిగేంత వరకు అలా చూస్తూ ఉంటావు? జరగకముందే మాకు వచ్చేటువంటి ఆపద నుండి మమ్మల్ని బయట పడవేయవచ్చు కదా తండ్రి అని అడుగుతావేమో. అవి అన్నీ కూడా కేవలం నువ్వు చేసుకున్న కర్మ ఫలాలను బట్టి ఉంటుంది నాయన. కాబట్టి అందుకు కర్త, క్రియ అన్నీ కూడా కాలమే వ్యవహరిస్తుంది. కాలాన్ని బట్టి మనం కూడా ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి బిడ్డ. అయినా నీకెందుకు అంత బాధ? నేను ఎప్పుడూ కూడా నీ వెనుకనే ఉంటాను కదా. కొన్ని పరిస్థితులను మీరు కూడా అర్థం చేసుకోవాలి. నీకు తప్పకుండా మనోధైర్యాన్ని, శక్తిని ఇస్తూనే ఉంటాను నాయన. ఏ వ్యక్తి, ఏ వస్తువు, ఏ విషయం, ఎలాంటి పరిస్థితి అయినా సరే నిన్ను దుఃఖానికి గురి చెయ్యలేవు బిడ్డ. నువ్వు ఏర్పరచుకున్నటువంటి భావాలు, అభిప్రాయాలు మాత్రమే నిన్ను దుఃఖానికి గురి చేసేలా చేస్తాయి. ఈ సత్యాన్ని గుర్తించుకొని
నీ జీవితాన్ని ఆనందంగా సాగించు నాయనా. నీకు అండగా నువ్వు నమ్ముకున్నటువంటి నీ దైవాన్ని, నీ సాయిని నేను ఎప్పుడూ నీ వెనకాలే ఉంటాను నాయనా. ఇది సత్యం. నువ్వు చెయ్యలేకపోయినా, దేవాలయానికి వెళ్ళి నన్ను దర్శించలేకపోయినా, నీ మనసులో మనసారా సాయి అని పిలువు చాలు. నీ సాయి యొక్క అభయం తప్పకుండా నీకు అందుతుంది. 2 రోజుల నుండి నీ మనసులోని ఆలోచనలతో సతమతమైపోతూ, నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోలేక నరకాన్ని అనుభవిస్తున్నావు. అధైర్యపడకు బిడ్డ. నీ మనసుకు ఆనందం కలిగించే పరిష్కారమైతే అందిస్తాను. మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆనందంగా జీవించు నాయనా. నీకు అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.